IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ రోజు విచ్చేసిన వాళ్ళందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో నేను కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను 49 హాస్పిటల్తో అసోసియేట్ అయ్యి ఆల్మోస్ట్ 4 years అవుతుందండి. అండ్ ఈ 4 yearsలో నేను ఎన్నో మైల్ స్టోన్స్ చూశాను, చేసిన వేరియస్ లాంచెస్, ప్రతిదీ కూడా చేసింది ఎందుకు అంటే 2 things ఇన్ మైండ్ అండి. ఒకటి, పీపుల్ని మైండ్లో పెట్టుకొని చేస్తారు, అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందా లేదా. సెకండ్ వచ్చేసి, హెల్ప్ అవ్వాలి అంటే మనం న్యూ టెక్నాలజీ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో కాస్ట్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో దాంట్లో కూడా ఎట్లా అఫోర్డబిలిటీ తీసుకురావాలన్నదే ప్రతి ఒక్కరి ఆరాటం అనమాట. సో ఆ విధంగా ఆలోచించి ఎక్కడ కూడా ట్రీట్మెంట్కి కాంప్రమైజ్ కాకుండా సక్సెస్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తూ ప్లస్ కాస్ట్ ఫినాన్షియల్ పరంగా బర్డెన్ కాకుండా ఉండేటట్టు చూసుకుంటున్నాం. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే 25th July ప్రతి ఇయర్ మనము దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మేడం చెప్పినట్టు ఎందుకు ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము, లూయి బ్రౌన్ అన్న లేడీ ఫస్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా బర్త్ తీసుకున్న ఒక హెల్తీ బేబీ. అప్పటి నుంచి మనం దీన్ని గుర్తు చేసుకొని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం ప్రతి ఇయర్. ఆ ఒక్క డేట్కి బ్యాక్ ఇఫ్ వి గో బ్యాక్ నియర్లీ 2-3 decades నుంచి ఎంతో స్ట్రగుల్స్ అయ్యాయండి. సో ఎంతోమంది క్రెడిబుల్ పీపుల్ వాళ్ళు ట్రీట్మెంట్స్ ట్రై చేశారు. బట్ ద డే వెన్ అచీవ్మెంట్ టుక్ ప్లేస్, అంటే ఒక హెల్తీ బేబీ పూర్తి 9 months అయ్యి డెలివరీ జరిగిందో ఆ డేని మనం అందరం గుర్తుపెట్టుకుంటున్నాం. ప్రతి ఇయర్ ఎందుకు దాన్ని గుర్తు చేసుకొని సెలబ్రేట్ చేయాలి? బికాజ్ మన ఐవీఎఫ్ జర్నీ అక్కడ స్టాప్ అయిపోలేదండి. దాన్ని విత్ టైం రిమార్కబుల్ ఇంప్రూవ్మెంట్స్తో మనం ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తూనే ఉన్నాం ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రజలకి అండ్ మాలాంటి వాళ్ళు ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ దిస్ ఫీల్డ్ కూడా ఎవ్రీ ఇయర్ ఈ డే మాకు 2 things. ఒకటి, ఇట్ గివ్స్ అస్ గ్రేట్ జాయ్ దట్ మనం చేస్తున్నది ఎటువంటి ఇంపార్టెన్స్, ఎట్లా మనం హ్యాపీనెస్ తీసుకొస్తున్నాం కపుల్స్కి అన్నది ఇట్స్ ఆఫ్ గ్రేట్ జాయ్ టు అస్ ఎవ్రీ టైమ్ దిస్ డే కమ్స్. లైక్ ఆల్మోస్ట్ మా బర్త్డే అంత హ్యాపీనెస్ వస్తుంది వెన్ ఇట్ కమ్స్. అండ్ సెకండ్ వచ్చేసి, ఎటువంటి ఫర్దర్గా ఇంకా మనం ఏం ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావచ్చు, ఇట్ షుడ్ నెవర్ స్టాప్. నాలెడ్జ్ అన్నది ప్రతిసారి కూడా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. అలానే హోప్ఫుల్లీ దీస్ ఇంప్రూవ్మెంట్స్ గెట్ బెటర్ అండ్ బెటర్ విత్ టైమ్. అండ్ ప్రెజెంట్లీ మన సక్సెస్ రేట్ 60% ఆ రేంజెస్లో ఉన్నాయి. వీఆర్ ఆల్ స్ట్రైవింగ్ యాజ్ అ హ్యూమన్. ఎప్పుడు కూడా మనం వీ డోంట్ సెటిల్ ఫర్ ఎనీథింగ్ లెస్సర్ అండి. వీ హ్యావ్ టు ఎయిమ్ ఫర్ దిస్ 100% అండ్ విల్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్. ఈ ఐవీఎఫ్ వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా ఎవ్రీ టైమ్ వి కమ్ అక్రాస్ కొత్త టెక్నాలజీ. అలానే ఈసారి మేము ఏం చేస్తున్నామంటే అందరు కపుల్స్కి ఎవరైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ నిజంగా అవసరం ఉంటుంది కానీ ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ప్యూర్లీ అమౌంట్ వాళ్ళు పెట్టుకోలేక కాస్ట్ ఫ్యాక్టర్ వల్ల వెనకడుగు వేసి ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళట్లేదో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే, మేము ఈ ఐవీఎఫ్ ప్యాకేజెస్ మీద 25% డిస్కౌంట్ అన్నది మేము అనౌన్స్ చేస్తున్నామండి. ఎవరికైతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అవసరం ఉందో వాళ్ళు వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. వచ్చిన వాళ్ళకి కన్సల్టేషన్ ఫ్రీ ఉంటుంది. అదేవిధంగా లేడీకి ఫస్ట్ స్కాన్ కూడా ఫ్రీ ఉంది. అందుకని వాళ్ళు వచ్చినప్పుడు ఇవాల్యుయేషన్ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ జరుగుతుందండి. డిస్కషన్ విత్ ద డాక్టర్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత అమౌంట్ ఎంత అవుతుంది అవన్నీ కూడా వాళ్ళు విన్న తర్వాతనే ఇఫ్ దే ఆర్ హ్యాపీ విత్ అస్ వాళ్ళు ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళొచ్చు అనమాట. ఇది ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ వాళ్ళు వచ్చి ఇది అవైల్ చేసుకుంటే. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే 25th Julyకి ఎన్సిఎల్ బ్రాంచ్లో మేము వీఆర్ క్రియేటింగ్ దిస్ టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అనేది మేము లాంచ్ చేస్తున్నాము. సో మీడియా హౌసెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరూ ప్లీజ్ కైండ్లీ కమ్ ఫార్వర్డ్ అండి. సోషల్ మీడియా అనేది ప్రెజెంట్ డే వరల్డ్లో ఎంత సిగ్నిఫికెంట్. ఎక్కడో ఊర్లో ఉన్న పర్సన్కి కూడా ఒక మొబైల్ ఉంటుంది, ఒక టెలివిజన్ ఉంటుంది. ఇప్పుడు వేరే ఏ రకంగా మనం వెళ్ళినా కూడా ఐ థింక్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంపాక్ట్ మనము సోషల్ నెట్వర్కింగ్ మీడియా ద్వారానే చేస్తున్నాము. అందుకని ఆల్ మీడియా హౌసెస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లీజ్ ఈ పర్టిక్యులర్ గుడ్ డీడ్లో మా 49 ఫ్యామిలీని సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఒక చిన్న స్కిట్ వీఆర్ గోయింగ్ టు ప్లే ఇన్ కొలాబరేషన్ విత్ థియేటర్, సో నుక్కడ్ నాటక్. సో ఈ పార్ట్గా మేము ఏం చేస్తున్నామంటే మేడం అన్నట్టు 15 డెసిగ్నేటెడ్ లొకేషన్స్లో చేయబోతున్నాము. మాల్స్ వెళ్ళినప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు, ఫ్లాష్ మాబ్ అన్న వెంటనే షాపింగ్ వెరెవర్ వీఆర్ వస్తాము నియర్ ద రైలింగ్స్ అండ్ వి లుక్ డౌన్, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఇట్స్ అ జాయ్ కమ్ నాలెడ్జ్ అనమాట. నాలెడ్జ్ని కూర్చొని మనం బోరింగ్గా వినడం కంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్ డు గివ్ ఇట్ ఇన్ అ ఆర్టిస్టిక్ ఫామ్ ట్రాన్స్లేట్ చేసి. సో అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మోర్ ఇంట్రెస్టింగ్లీ వీఆర్ లిజనింగ్
అండ్ ఆల్సో వీ గ్రాస్ప్ ఇట్ బెటర్. అందుకని పీపుల్కి అవేర్నెస్ ఇంకా లైవ్లీ అండ్ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫ్యాషన్ ఇవ్వాలి వాళ్ళకి ఆ నాలెడ్జ్ అన్న ఉద్దేశంతో మేము ఇది చేస్తున్నామండి. మేము కోరుకునేది ఏంటి అంటే ఈ నుక్కడ్ నాటక్ చూసి ఈవెన్ దారిలో పోయే వ్యక్తి అయినా ఇట్లాంటి ఒక ట్రీట్మెంట్స్ ఉంటాయా, ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పు లేదు, ఇది స్టిగ్మా కాదు, సో వాళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్స్ తీసుకొని వాళ్ళ కళ అన్నది రియలైజ్ అవ్వాలని కోరుకుంటున్నాం.